నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ నేను మీకు స్నేక్ ప్లాంట్స్లో ఉన్న రకాలను చూపించబోతున్నానండి. యాక్చువల్గా నాకు మాత్రం ఒకటే టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ తెలుసండి. అది అప్రాక్సిమేట్లీ 40 to 60 రూపీస్ ఉంటుంది. సో నేను అది కొందామని చెప్పేసి నర్సరీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగిన ఫస్ట్ క్వశ్చన్, స్నేక్ ప్లాంట్ ఎంత అండి అని అడిగాను. ఆయన వచ్చేసి 250 చెప్పాడు. సో అది విన్న తర్వాత నాకు షాక్ అయ్యాను. యాక్చువల్గా ఇది 40-60 ఉంటుంది, ఇంత కాస్ట్ చెప్తున్నాడు ఏంది అని, ఎందుకు అంత రేటు అని అడిగితే, ఇది నార్మల్ స్నేక్ ప్లాంట్ కాదండి, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, 300-350 కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పాడు. సో నేను లోపలికి వెళ్ళి చూస్తే నాకు తెలిసింది, అప్పుడు తెలిసింది నాకు ఇన్ని టైప్స్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి అని. యాక్చువల్గా నాకు ఒకటి తెలుసు అండి, రెగ్యులర్ది. సో చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి నిజంగా స్నేక్ కుబుసం లాగా ఉంటుంది కదండి పైన, అలా అనిపించింది. కిందివన్నీ ఒక టైప్ ఆఫ్ అండి. ఇక్కడ వచ్చేసి వేరే స్నేక్ ప్లాంట్, ఇది వచ్చేసి 250 రూపీస్. ఈ చిన్న పాట్ కూడా ఇంక్లూడ్ అయినండి. చూడండి, ఇది చాలా స్టిఫ్గా ఉన్నాయండి, లీవ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది రెగ్యులర్గా స్నేక్ ప్లాంట్ అనగానే కొంచెం వెరైటీగా కనిపిస్తుంది కదా, అలా లేదు. బట్ షేప్ అయితే అలా ఉంది, లుక్ అలాగా లేదు, చాలా థిక్గా ఉంది. చూడండి, బ్యాక్ సైడ్ అలానే అనిపిస్తుంది కొద్దిగా. ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి 250 రూపీస్ అండి విత్ పాటు. లాస్ట్లో కనిపిస్తుంది కదండి, అది ఫస్ట్ టైప్లోనే డిఫరెంట్ కలర్ అండి. ఫస్ట్ కింద రోలో చూసినవి ఫస్ట్ టైప్ అండి, అవి 200 రూపీస్. తర్వాత రెండోది, ఇది మూడో రకం అండి. చూడండి, సేమ్ స్నేక్స్ లాగే తల ఉంటుంది కదండి, అలానే అనిపిస్తుంది. బట్ దీనికి ముళ్ళు ఉన్నాయి. ఇది కూడా 250 రూపీస్. ఇది కొంచెం బెటర్గా ఉంది కదండి, కొంచెం. సెకండ్ది ఒక టైప్ ఆఫ్ లుక్, ఇది థర్డ్ది, దీనికి ముళ్ళు ఉంటాయండి, డిఫరెన్స్ అది. ఇది థర్డ్ టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్. ఈ టైప్ ఆఫ్ ప్లాంట్కి పాట్స్ చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి కదండి, కలర్ కాంబినేషన్ కానీ అంత బాగుంది, రెగ్యులర్గా బ్రౌన్ కాకుండా. సో ఇవైతే నాకు కొంచెం బాగా నచ్చింది, బట్ అవి ముళ్ళులు అయితే ఉన్నాయి దీనికి. సెకండ్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, చూడంగానే స్నేక్ ప్లాంట్ లాగా ఉండదు, బట్ పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది. సో స్నేక్ ప్లాంట్స్ వచ్చేసి మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా యాక్ట్ అవుతాయి కదండి, అందుకోసమే కొనడానికి వచ్చాను యాక్చువల్గా. సో ఇది వచ్చేసి ఫోర్త్ టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఒకే దాంట్లో 2-3 ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. సింగిల్ ప్లాంట్ లాగా అనిపించలేదు నాకు, ఒక 2-3 కలిపి ఒక దాంట్లో పెట్టినట్టు అనిపించింది. యాక్చువల్గా పర్ పర్సన్కి 2 స్నేక్ ప్లాంట్స్ ఉండాలంట అండి, ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం, ఎస్పెషల్లీ ఇన్ ద బెడ్రూమ్ అండి. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 5th టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి. ఇవి కొంచెం ఒంపులు తిరిగి ఉన్నాయి పాములాగా. చూడండి, ఇదైతే బాగా కనిపిస్తుంది. సో రౌండ్గా ఉంటుంది, తల ఎలా ఉంటుంది స్నేక్ ప్లాంట్కి అలా అనిపిస్తుంది, బట్ ఒంపులు అయితే చాలా ఉన్నాయండి దీనికి. చూడండి, ఇక్కడ వచ్చేసి సింగిల్ ప్లాంట్ లాగే కనిపిస్తుందండి. ఇంతకుముందు 4th టైప్ ఆఫ్ ప్లాంట్లో ఉన్నట్టు 2-3 కలిపి లేవు, ఇది సింగిల్గానే నాకు అర్థమవుతుంది యాక్చువల్గా. సో చూడండి, ఇవన్నీ కొంచెం తిరిగి ఉన్నాయి. ఇది వచ్చేసి 5th టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి. సో ఇవ్వండి, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది 6th వన్ అండి. చూడండి, కొంచెం వేరియేషన్, కొంచెం అది యాక్చువల్గా ప్లాంట్స్ని చూస్తే అర్థమవుతుందండి. లీవ్స్ ఎస్పెషల్గా ఆ ప్యాటర్న్ ప్లస్ థిక్నెస్తో మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇది వచ్చేసి 6th వన్ అండి. సో ఇది ఇంతకుముందు చూసిందే 5th వన్ అని చెప్పాను కదండి, ఆ టైప్ ఆఫ్ ప్లాంటే, 5th టైపే. చూడండి, ఇదైతే పాము తలకాయలో పైన ఉన్నట్టు అనిపించింది నాకు యాక్చువల్గా. చూడండి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. డిఫరెంట్ పెట్టుకొని మనము పర్పస్ సాల్వ్ అవుతుంది, ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, అలానే లుక్ పరంగా కూడా బాగుంటుందండి. సో ఇవన్నీ టోటల్ 6 చూపించాను కదండి. ఇది వచ్చేసి పైన అన్ని 6th టైప్ అండి. సో ఇవన్నీ కింద కూడా కొన్ని పెట్టారు. ఇది వచ్చేసి నాకు తెలిసిన రెగ్యులర్ స్నేక్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి 7th టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి 60 రూపీస్ చెప్పాడు. ఇది వచ్చేసి పాట్ అయితే ఉండదండి, ఓన్లీ ప్లాస్టిక్ కవర్ ఇచ్చున్నారు. ఇది రెగ్యులర్ నాకు తెలిసింది. యాక్చువల్గా బయట కూడా దొరుకుతాయి, బట్ కొందామని వెళ్తే నాకు ఇవన్నీ తెలిసినాయండి. సో ఇవండి నాకు తెలిసిన 7 రకాల స్నేక్ ప్లాంట్స్ అండి. ధన్యవాదాలు.